హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మొన్న ఎలక్షన్స్కి వచ్చి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళేటప్పుడు నాకు ఏదైనా పచ్చడి చేయమంటే మా అమ్మ ములక్కాయ పచ్చడి అయితే చేసింది. సో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మేమైతే 3 ములక్కాయలు తీసుకున్నాం అనమాట. సో కొంచెం పెద్ద ములక్కాయలు ఇవి అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో సైజ్ అనేది మీ ఇష్టం అనమాట. ఎంత చిన్న ముక్కలు కోసుకుంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు అంత మంచిగా ఫ్రై అవుతుంది. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పైన గ్రీన్ లేయర్ కూడా కొంచెం అందంగా ఉందని చెప్పి ఆ లేయర్ని కూడా రిమూవ్ చేసేసుకున్నా. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. సో ఆ ములక్కాయలు అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని సో వాటర్తో అయితే 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నీట్గా పైన దుమ్ము ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. ముక్కలని కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ కొంచెంసేపు ఆరబెట్టుకోవాలన్నమాట, పైన ఉన్న తడంతా పోయే వరకు. సో తర్వాత ఏంటంటే చింతపండు నానబెట్టుకోవాలి. ఈ ములక్కాయ పచ్చడిలో మెయిన్ చింతపండు గుజ్జే అనమాట. సో మేము 3 ములక్కాయలు తీసుకున్నాం కాబట్టి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే తీసుకున్నాము. వాటర్ని కొంచెం వేడి చేసుకుని నానబెట్టుకుంటే తొందరగా అయితే చింతపండు అయితే నానుతుంది అనమాట. చింతపండుని గోరువెచ్చని నీళ్ళతో నానబెట్టుకున్నాం కాబట్టి ఒక పాకెట్ అయితే సరిపోతుంది అనమాట చింతపండు మొత్తం నానబెట్టుకోవడానికి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా పిప్పిని అలా సపరేట్ చేసేసుకుంటే స్ట్రైనర్తో మనకి చింతపండు గుజ్జు అయితే వచ్చేస్తుంది అనమాట. స్ట్రెయిన్ చేసుకున్న చింతపండు గుజ్జుని పొయ్యి మీద పెట్టుకుని మనం పులిహోరకి చింతపండు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చిక్కపడే వరకు పొయ్యి మీద పెట్టుకుని కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నంత చిక్కగా అయితే సరిపోతుందన్నమాట ములక్కాయ పచ్చడి. దీని నెక్స్ట్ బాండి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ములక్కాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ములక్కాయలు మరీ డీప్ ఫ్రై ఏం చేసుకోక్కర్లేదు. పై లేయర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ములక్కాయలు పికిల్కి. నెక్స్ట్ మనం ఈ ములక్కాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే తాలింపు అయితే వేసుకుందాం. వీడియోలో కనిపిస్తున్న తాలింపు దినుసులన్నీ తీసుకోవాలన్నమాట. పచ్చళ్ళలో తాలింపు కలిపేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు. అందుకని చెప్పి మనం పచ్చడి కలిపే ముందే తాలింపు అయితే వేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి తాలింపుని. మనం నెక్స్ట్ పికిల్కి మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. దానికి ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అండ్ ముందుగా మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు అన్ని ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ములక్కాయలో 1 కప్పు కారం అండ్ 1 స్పూన్ మెంతిపిండి అండ్ 2 స్పూన్ల ఆవపిండి అయితే వేసుకోవాలి. అండ్ ఉప్పు వచ్చేసి మేము 1/4 కప్పు ఉప్పు అయితే వేసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకుని తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా ముక్కలు కలిసేటట్టు చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మొత్తం ముక్కలకు బాగా కలిసిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కూడా మొత్తం ముక్కలకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి.
ఫైనల్గా మనం ముందు పోపు రెడీ చేసుకున్నాం కదా, సో అదంతా వేసుకుని బాగా కలిపేసుకుంటే మన ములక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఆవకాయ పచ్చడి కన్నా ములక్కాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. కొంచెం ఉప్పు కారాలు తక్కువైనా కానీ మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.